ఇక్కడ చూడు. ఇక్కడ ఒక బుక్ రాయొచ్చు. ఏయ్ దా అది లెగ్గు నిజాలు చెప్పు. నిజాలు చెప్పాలి అంటే అబద్ధాలైనా చెప్పినా మీరు నిజం అనుకుంటా లేసే జనాలకి. యా ఇటు తిరిగి ఇలా చెప్తే బాగుంటుంది. కంఫర్ట్ వెరీ కట్రేస్ మైక్స్ మై కట్టుకో రాజా. అసలు ఇతని మీద కాసిప్పే లేదు. అసలు ఏ అమ్మాయితో కాసిప్పే లేదు. దేవి ఎందుకు పెళ్లి చేసుకోలేదు, సంబంధం లేదు. అసలు అమ్మాయిలంటే ఎవరో తెలియదు. యా ఎక్కడ ఎప్పుడు నాకు ఎక్కడా కనిపించలేదు. అసలు కనిపించే అమ్మ అనలేదు ఎప్పుడు. చిచి నెవర్ నెవర్. డోంట్ సే ఎనీథింగ్ అబౌట్ దేవి. శ్రీకాంత్ గారు మరి మీరు కమాన్ టెల్ మీ వాట్ నెక్స్ట్ చెప్పు. నీ గురించి క్రేజియస్ట్ రూమర్ ఏమి విన్నావు? నీకు పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టారని విన్నావా? అది క్రేజీ రూమర్. దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. దేవి గాసిప్. ఇదిగో శ్రేయ చెప్తుంది. అంటే శ్రేయకి బాగా తెలుసు అనమాట దేవి గాసిప్. అర్థమైంది. ఓకే నువ్వు మాట్లాడితే బాగుంటుంది అబ్బాయి. చాలాసేపు నుంచి మేము మాట్లాడుతూనే ఉన్నాం. మాకు అంతే టైం ఇచ్చారు. 5 నిమిషాలు 4 ఫోన్లు. 5 నిమిషాలు అయిపోయింది సార్. ఎక్కడైంది? నువ్వు మాట్లాడితే మేము అది ఇచ్చేసి వెళ్ళిపోతాం. అదేదమ్మా కాట్రే గెట్ మీ దట్ ఫోన్. అర్జెంట్లీ సే సంథింగ్. నో இங்கே பாருங்க இந்த ఫోన్ எப்படி இருக்கு? ఫోన్ కోసం నేను చెప్పాలా? ఆ కంపెనీ వాళ్ళు ఏమని ఇచ్చారయ్యా? మీరు ఇందా పాట పాడతానంటే ఓకే నాకు, నేను కూడా పాట పాడేసి వెళ్ళిపోతా కావలిస్తే. ఆ పాటకి ఇవ్వరు కదా, ఇది ఇవ్వాల్సింది ఇచ్చేసారు కదా ఆ అవార్డు. ఇది గాసిప్ గురించి. అన్న గురించి నేను చెప్తావా తమ్ముడు? సంథింగ్ నేను వాట్ నో గాసిప్. దేవిశ్రీ ప్రసాద్ మీద అసలు గాసిప్ అనేది లేదంటండి. మీరు నమ్ముతున్నారా? చాలా వీక్గా ఉన్నట్టున్నారు. తినలేదా? లేట్ అయిపోయిందనా? అదిగో ఎవరు నమ్మట్లేదు. ఏదో ఒకటి చెప్పు దేవి. సాగర్ అడిగితే మళ్ళీ పాట ఏమో అని భయం సాగర్కి. ఓకే రెడీ 1 2 3 అలా చెప్తే పాట స్టార్ట్ అవుతుంది కదా. మాట కూడా స్టార్ట్ అవుద్దేమో అనుకున్నా. చెప్పాడుగా. చెప్పండి మీరు చెప్పండి. రానా గొంతు ఎక్కడి నుంచో వినిపిస్తుంది. ఏంది? ఓకే చెప్పేసి నెక్స్ట్ రానా దగ్గరికి నేను అక్కడ వెయిట్ చేస్తుంటాను. ఇది ఫినిష్ చేసుకో. చెప్పు. దిస్ నో సింగ్ ఎ సాంగ్ దెన్ అండ్ డాన్స్ విత్ 2 స్టెప్స్. పనిష్మెంట్ నువ్వు చేయనందుకు. డాన్స్ వేస్తూ పాట పాడాలి, పాట పాడుతూ డాన్స్ చేయాలి. ఎనీథింగ్ నువ్వు వాట్ ఎవర్ యు సింగ్. ఇక్కడ ఇక్కడే యా రెడీ బాబు. సైమలో పనిష్మెంట్స్ కూడా ఇస్తున్నారా? ఏదైనా ఒక పాట వేసుకోండి అమ్మా. 2 ఊపులు ఊపుతాడేనా? అలా నేనే పాడేస్తాను ఏదో ఒకటి. ఒక్క నిమిషం. ఎర్ర సొక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెంట్ కొట్టాను, కళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ జోడెట్ నీకోసం వచ్చాను. అమ్మడు లెట్స్ డు. అమ్మడు లెట్స్ డు. ఇప్పుడు అలీ గారు నేను స్టెప్ చేస్తాం. 1 2 ఓకేనా? రెడీ 1 2 3 4. థ్యాంక్ యూ సో మచ్. ఫోన్ మీకే. థ్యాంక్ యూ సో మచ్ దేవి. సో ఈ స్టెప్ వేసినందుకు, ఈ ఫోన్ ఇచ్చినందుకు దేవికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఇండియా రాగానే నీకు ఒక బొకే పంపిస్తాను. అలీగారు రండి. ఆ ఫోన్ ద రియల్ వర్దీ పర్సన్ దగ్గరికి తీసుకెళ్దాం. చెప్పు రానా. లేదా నీ గురించి నథింగ్. సో టెల్ మీ ద క్రేజియస్ట్ గాసిప్ you've heard about yourself and it wasn't true. There are so many, పుస్తకం ఎలా తిప్పాలో తెలియదు. అంటే మోస్ట్లీ 90% ఇటువటుగా కరెక్టే. 90% కరెక్టేనా? అంటే ఇటువటుగా కరెక్టే. వాళ్ళు కూడా రాయడం మానేశారు. వాళ్ళకి బోరు కొట్టింది. అంటే రాసి బోరు కొట్టింది. మొత్తం పుస్తకాలు నిండిపోయినాయి. ఆ పుస్తకాలు నిండిపోయాయి సార్. ఈడు ఆగట్లేదు, ఈడు రాయడం మానేద్దామని మానేశారు వాళ్ళే. ఓకే ఇంక్ వేస్ట్, పేపర్లు వేస్ట్ అనుకుంటున్నారు. ఆనెస్ట్ ఆన్సర్ అండి. అవునా? వాళ్ళే మానేశారు సార్. నేను అలానే ఉన్నా. వాళ్ళు మానేశారు అంతే. అబద్ధాలాడి నాకా నేనా నో వా అన్నాడు రానా. యా ఎవ్రీథింగ్ ఇస్ ట్రూ. ఇప్పుడు సందర్భంగా ఇచ్చేచ్చా? yes as it is. I think he deserves it. నాకు ఇచ్చాడు అనుకుందాం దేవి. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంజాయ్. థ్యాంక్ యూ సార్. ఈ రోజు రాత్రి ఫోటోలు కాదు, ఈ రోజు రాత్రి ఆఫ్టర్ పార్టీ సెల్ఫీస్ అన్ని దాంట్లోనే ఉంటాయి కదా. వావ్. థ్యాంక్ యూ సో మచ్.